గ్రేటర్ సిటీలో పార్కింగ్ దందాపై కన్నెర్ర చేసింది బల్దియా. అక్రమ పార్కింగ్ కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించి అన్ని జోన్ల కమిషనర్లను ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు కమిషనర్ అమ్రపాలి. ఇక 5 సభ్యులతో కూడిన స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. గ్రేటర్ హైదరాబాద్ లో పార్కింగ్ ఫీజు వసూళ్ల నియంత్రణపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. అక్రమ ఫీజులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులను అప్రమత్తం చేశారు కమిషనర్. మల్టీప్లెక్స్, స్టాండర్డ్ అలోన్ థియేటర్స్ లో పరిస్థితి కోసం అన్ని సర్కిల్స్ లో టీమ్స్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి అక్రమ ఫీజు వసూళ్ల దందాను అరికట్టేందుకు 2018లో జీవో 63 తెచ్చింది. ఆ జీవో ఆధారంగా మరోసారి జోనల్ అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు కమిషనర్. ఆ సర్క్యులర్ లోని ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, దాన్ని ఫాలో అవ్వని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి అర్ధగంట పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని, 30 నిమిషాల తర్వాత ఇక్కడ షాపింగ్ లేదా సినిమా చూస్తే వాటి బిల్లుంటే కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని జీవో 63లో స్పష్టంగా ఉంది. మొదటి గంట తర్వాత బిల్ అమౌంట్ పార్కింగ్ ఫీజు కన్నా ఎక్కువ ఉంటే పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని జీవోలో స్పష్టంగా తెలియజేసింది. అయితే కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఈవీడీఎం, ట్రాఫిక్, ఫుడ్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో 5 సభ్యులతో కూడిన స్పెషల్ టీం ఏర్పాటు చేయాలని ఆదేశించారు కమిషనర్ అమ్రపాలి. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక చోట్ల అనధికారిక పార్కింగ్ ఛార్జీలు వసూళ్లకు, అక్రమాలకు పాల్పడిన నిమ్మకు నీరెత్తిన విధంగా యంత్రాంగం ఉంటుంది. ఎందుకంటే అధికారులు సైతం వాటాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. కోట్ల రూపాయలలో జరుగుతున్న ఈ వ్యాపారంలో కొంతమంది ఉన్నతాధికారుల హస్తమున్నట్లు జీహెచ్ఎంసీ ఆఫీసులో అధికారులు చర్చించుకుంటున్నారు. కనీసం రసీదు కూడా లేకుండా అనేక ప్రభుత్వ కార్యాలయాలలో సైతం సిబ్బంది వసూలు చేస్తున్నారు. ఇక మెట్రో, కోర్టు కాంప్లెక్స్ తదితర ప్రదేశాలలో నోరెత్తే పరిస్థితి లేదు. ఇక ప్రశ్నించిన వారిపై పార్కింగ్ ఛార్జీలు వసూలు చేసేవారు దాడులకు తెగబడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పార్కింగ్ ఛార్జెస్ పైన గత సంవత్సర కాలంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. అసలు ఏం జీవోలు ఉన్నాయి, ఆ జీవో పైన అధ్యయనం, కౌన్సిల్ సమావేశాల్లో కూడా క్వశ్చన్స్ చేయడం జరిగింది. లిఖిత పూర్వకమైనటువంటి హామీలని అంటే ఆన్సర్ని కూడా తీసుకోవడం జరిగింది. అసలు పార్కింగ్ ఛార్జెస్ ఎక్కడ వర్తిస్తాయి, ఎక్కడ వర్తించవు. ఏ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా కూడా మీకు మొదటి అరగంట సేపు పార్కింగ్ కంప్లీట్గా ఫ్రీ అంటే ఫ్రీ. మల్టీప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్లో పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయడానికి లేదు. ఎందుకంటే మీరు లోపల పోయి ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు ఛార్జెస్ కన్నా పార్కింగ్ ఛార్జెస్ తక్కువైతే, అంటే సపోజ్ మీరు 100 రూపాయల వస్తువు కొన్నప్పుడు 20 రూపాయల పార్కింగ్ ఛార్జ్, 40 రూపాయల పార్కింగ్ ఛార్జ్ ఇస్తే ఆ ఛార్జ్ దీనికన్నా తక్కువ కాబట్టి కంప్లీట్గా వేవ్ ఆఫ్ కావాల్సిన అవసరం ఉంది. అట్లా డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి. మీకు సింప్లిఫై చేసి చెప్తా ఉన్నాను. కాబట్టి పార్కింగ్ ఛార్జెస్ అనేవి జనరల్గా వర్తించవు. కేవలము సింగిల్ స్క్రీన్, కేవలం ఒక స్క్రీన్ ఉన్నటువంటి సినిమా హాల్లో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ సినిమా హాల్ ముందు మళ్ళీ ఏమైనా షాపులు ఉన్నా, ఏమైనా కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నా, అది కమర్షియల్ కాంప్లెక్స్లోకి వచ్చినా, లేకపోతే అక్కడ పార్కింగ్ ఛార్జెస్ సెల్లార్ ఉన్నప్పటికీ కూడా పార్కింగ్ ఛార్జెస్ తీసుకోవడానికి ఎటువంటి అనుమతులు కూడా లేవు. హైదరాబాద్ మహానగరంలో వందలాదిగా మల్టీప్లెక్స్లున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు చాలా వరకు అవి పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ మధ్య కాలంలో కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు సైతం మేయర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక స్పెషల్ టీం ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్లు చేసుకుంటూ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.